నమస్కారం ఎవ్రీవన్. ఇప్పుడు చాలామంది పేపర్లో టెన్నిస్ గురించి చదవడం జరుగుతుంది. కానీ ఏ టెన్నిస్ టోర్నమెంట్ ఎప్పుడు జరుగుతుంది, అది అసలు ఎవరు నిర్వహిస్తారు, అవన్నీ విషయాలు కొందరికి గందరగోళంగా ఉంటుంది. సో వారి ఆ, మనకున్న కొన్ని అనుమానాలను తీర్చుకునే ప్రయత్నం దీంట్లో చేద్దాం. దీంట్లో ముఖ్యంగా మనకి వరల్డ్ వైజ్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్, టెన్నిస్ టోర్నమెంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. టోర్నమెంట్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే టెన్నిస్లో 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్. ఈ 4 టైప్స్లో ఫస్ట్ వచ్చేసి వింబుల్డన్ టోర్నమెంట్. వింబుల్డన్ టోర్నమెంట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1877 ఆ ఇయర్లో వింబుల్డన్. నెక్స్ట్ యుఎస్ ఓపెన్, ఇది 1881. తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ 1891. తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇది 1905. అంటే స్టార్టింగ్లో వింబుల్డన్ 1877, తర్వాత యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత ఫ్రెంచ్, ఆస్ట్రేలియా. వింబుల్డన్ ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇంగ్లాండ్లో జరుగుతుంది. వింబుల్డన్ అంటే ఇంగ్లాండ్. దీన్ని ఏమంటారు, ఇంకా ఇంగ్లాండ్ అనొచ్చు, యూకే ఆర్ బ్రిటన్. దీని యొక్క మార్పేర్లు యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్, ఇంగ్లాండ్, ఇదంతా కూడా ఒకటే. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత మనకు స్పౌజ్. దీంట్లో మరి కోర్ట్స్, వీటిలో ఉండే కోర్టును బట్టి మనం ఎలా గుర్తుపట్టాలనేది నేర్చుకుందాం. కోర్టు యొక్క కలర్ని బట్టి, దాని యొక్క స్ట్రక్చర్ని బట్టి ఈజీగా మనం చెప్పచ్చు అదే ఏ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుందని. వింబుల్డన్ అంటే ఇంగ్లాండ్లో ఉంటుంది. అంటే దీంట్లో కోర్ట్ ఎలా ఉంటుంది అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకే, గ్రీన్ కలర్. యుఎస్లో అయితే హార్డ్ కోర్ట్ ఉంటుంది, హార్డ్ కోర్ట్ అంటే సిమెంట్ టైప్లో ఉంటుంది, హార్డ్ కోర్ట్. ఫ్రెంచ్లో అయితే ఫ్రెంచ్ రెడ్ కలర్లో ఉంటుంది, అంటే సాయిల్, మట్టితో, రెడ్ సాయిల్ తోటి ఉంటుంది. ఫ్రెంచ్ రెడ్ అని గుర్తుంచుకోండి, ఫ్రెంచ్. నెక్స్ట్ ఆస్ట్రేలియా కూడా ఎలా ఉంటుందంటే హార్డ్ కోర్ట్. యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా రెండు కూడా హార్డ్ కోర్ట్స్ ఉంటాయి. ఈ ఫ్రెంచ్ని, వింబుల్డన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు మనం. ఫ్రెంచ్లో రెడ్ కలర్ సాయిల్ ఉంటుంది. టీవీలో చూసినప్పుడు రెడ్ కలర్ సాయిల్ ఉన్న గ్రౌండ్లో ఆడుతున్నారంటే అది ఫ్రెంచ్ ఓపెన్ అయి ఉంటుంది, అలా గుర్తుపట్టచ్చు. వింబుల్డన్ అంటే గ్రీన్ ఉంటాయి. గ్రీన్ అంటే ఇంగ్లాండ్ ప్రపంచ దేశాలన్నింటినీ పరిపాలించింది కాబట్టి వెల్ డెవలప్డ్ కంట్రీ, కాబట్టి ఆడ రిచ్ ఉంటుంది కాబట్టి అట్లా గుర్తుంచుకోవాలి, గ్రీన్. ఓకే, నెక్స్ట్ దీన్ని ఆర్డర్ వైజ్ దేని తర్వాత ఏ టోర్నమెంట్స్ జరుగుతాయి, ఒక 1 ఇయర్లో ఇవన్నీ ఒకేసారి జరుగుతాయా లేదా అని తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ దీనికి ఒక కోడ్, మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ ఏ, ఎఫ్, తర్వాత ఇక్కడ వచ్చేసి రివర్స్ లో డబ్ల్యూ, యు. ఏ అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఎఫ్ ఫ్రెంచ్ ఓపెన్, డబ్ల్యూ వింబుల్డన్ అండ్ యుఎస్ ఓపెన్. ఒక 1 ఇయర్లో ఏ టోర్నమెంట్ ముందుగా జరుగుతుంది ఏదనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది, తర్వాత ఫ్రెంచ్, తర్వాత వింబుల్డన్, తర్వాత యుఎస్. మరి ఎప్పుడు జరుగుతుంది? ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏంటంటే జనవరిలో జరుగుతుంది. ఓకేనా, జనవరిలో. నెక్స్ట్ ఫ్రెంచ్ మే ఆర్ జూన్, జూన్. ఇక్కడ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ విధంగా జరుగుతాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎప్పుడు కూడా జనవరిలో జరుగుతాయి. ఓకే, ఆ ఇయర్, ఆ మంత్ని బట్టి మనం
గుర్తుపెట్టచ్చు అన్నట్టు. ఫ్రెంచ్ మే లాస్ట్ వీక్లో ఎక్కువ, అప్పుడు ఇస్తే జూన్ ఫస్ట్ ఎర్లీ ఆ టైంలో జరుగుతాడు. వింబుల్డన్ ఏమో జూన్ ఎండింగ్లో, జూలై స్టార్టింగ్లో. యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది ఆగస్ట్ ఎండింగ్లో, సెప్టెంబర్ స్టార్టింగ్లో జరుగుతాయి అన్నట్టు. ఓకే, అయితే ఇప్పుడు 2025లో ఎవరు విన్ అయ్యారు అనేది తెలుసుకుందాం. ఆస్ట్రేలియా అండ్ ఫ్రెంచ్ వింబుల్డన్. అండ్ 2026లో ఎవరు విన్నారు? 2025, 2024, 26లో ఎవరెవరు విన్ అయ్యారు అది తెలుసుకుందాం. 2026 వచ్చేసరికి స్టాప్ రైట్. ఇప్పుడు 2025లో ఎవరు గెలిచారు మరి ఏంటి? మెన్స్ సింగిల్ టోర్నమెంట్స్, టెన్నిస్ టోర్నమెంట్స్లో జనవరిలో జెన్నిక్ సిన్నర్ 2025లో మెన్స్ సింగిల్ టోర్నమెంట్లో ఎవరైతే జెన్నిక్ సిన్నర్ విన్ అయింది, జెన్నిక్ సిన్నర్. ఓకే, నెక్స్ట్ ఫ్రెంచ్ టోర్నమెంట్లో కార్లోస్ అల్కరాజ్. వింబుల్డన్ ఎవరైతే మళ్ళీ జెన్నిక్ సిన్నర్. నెక్స్ట్ యుఎస్ ఓపెన్లో మళ్ళీ కార్లోస్ అల్కరాజ్ విన్ అవ్వడం జరుగుతుంది. కార్లోస్ అల్కరాజ్. ఓకే, 2024 ఫ్రెంచ్ ఎప్పటికే కానీ అల్కరాజ్, సేమ్ అల్కరాజ్. ఆస్ట్రేలియన్ ఓపెన్ జెన్నిక్ సిన్నరే గెలుస్తాడు 2024, జెన్నిక్ సిన్నర్. ఇక్కడ వింబుల్డన్ ఎవరైతే ఇక్కడ జెన్నిక్ సిన్నర్ బదులు ఇక్కడ ఎవరు వస్తారంటే అల్కరాజ్. ఇక్కడ అల్కరాజ్, ఇక్కడ కార్లోస్ అల్కరాజ్ అయితే ఇక్కడ ఆపోజిట్ గా వస్తుంది జెన్నిక్ సిన్నర్. ఓకే, ఇక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో 2025లో జెన్నిక్ సిన్నర్ రీసెంట్. తర్వాత ఫ్రెంచ్ కార్లోస్ అల్కరాజ్, వింబుల్డన్ జెన్నిక్ సిన్నర్, యునైటెడ్ స్టేట్స్ ఓపెన్ ఇక్కడ కార్లోస్ అల్కరాజ్ గెలుచుకోవడం జరిగింది. మరి 2026లో ఎవరు విన్ అయ్యారు? 2026లో ఏమేమి జరిగి ఉండొచ్చు? ఓన్లీ ఇప్పుడు జనవరి మాత్రమే అయిపోయింది, ఏప్రిల్ ఉంది కదా. జనవరిలో ఎవరు గెలిచారంటే 2026లో కార్లోస్ అల్కరాజ్ గెలవడం జరిగింది. ఓకేనా, కార్లోస్ అల్కరాజ్. ఎవరిపైన అంటే నోవాక్ జోకోవిచ్. కార్లోస్ అల్కరాజ్ అనే వ్యక్తి నోవాక్ జోకోవిచ్ పైన గెలవడం జరిగింది. ఎప్పుడు? 2026. ఎక్కడ దాకా అయింది? జనవరి మంతే కాబట్టి ఆస్ట్రేలియన్ ఓపెన్ దాకా అయింది. ఓకేనా, ఇంకా ఇవి ఫ్యూచర్లో జరగాల్సినవి ఉంది. ఓకే, సరే, ఇద్దరి మధ్యలోనే పోటీ జరుగుతుంది. ఓకే, దీంట్లో జెన్నిక్ సిన్నర్ ఏమో ఇటలీ దేశస్థుడు, ఇటలీ. అల్కరాజ్ స్పెయిన్ సంబంధించిన వ్యక్తి. ఓకే, వీళ్ళిద్దరికి మధ్యన ఎక్కువ పోటీ జరుగుతుంది. 2026లో మళ్ళీ నోవాక్ జోకోవిచ్ రావడం జరిగింది. అంటే ఇతను కూడా చాలా టైటిల్స్ గెలిచాడు. ఓకే, ఈ తర్వాత మనం చెప్పుకుందాం ఇంకా, రైట్. అయితే దీంతో పాటు మనకు ఇంకేం నేర్చుకుందామంటే అసలు గ్రాండ్ స్లామ్ సింగిల్ టైటిల్స్ ఎక్కువగా ఎవరెవరు విన్ అయ్యారనేది నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ అత్యధికంగా గ్రాండ్ స్లామ్ సింగిల్ టోర్నమెంట్స్ టైటిల్స్ను
విన్నర్ ఎవరంటే నోవాక్ జోకోవిచ్. ఎన్ని అంటే 24 గ్రాండ్ స్లామ్స్ ని గెలవడం జరిగింది. ఓకేనా, ఎన్ని 24 గ్రాండ్ స్లామ్స్. తర్వాత రాఫెల్ నాదల్ తను 22. తర్వాత రోజర్ ఫెదరర్ తడు 20. తర్వాత పిటే సంప్రాస్, రాయ్ ఎమర్సన్. వీరితో పోల్చుకుంటే కొంచెం తక్కువగా గెలుచుకోవడం జరిగింది. ఎంత అంటే టైటిల్స్ 14, ఇక్కడ 12. నోవాక్ జోకోవిచ్ మరి ఏ దేశస్థుడు అంటే సెర్బియా దేశస్థుడు అన్నట్టు. నోవాక్ జోకోవిచ్ సెర్బియా. రాఫెల్ నాదల్ స్పెయిన్, ఇతడు స్పెయిన్. ఫెదరర్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ పీటర్ సంప్రాస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ రాయ్ ఎమర్సన్ ఆస్ట్రేలియా, యుఎస్. అండ్ ఇతను ఆస్ట్రేలియా. ఈ దేశాలకు చెందిన వాళ్ళను. అత్యధికంగా గ్రాండ్ స్లామ్ సింగిల్ టోర్నమెంట్ గెలుచుకున్న వ్యక్తి ఎవరెవరంటే నోవాక్ జోకోవిచ్. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో రాఫెల్ నాదల్ స్పెయిన్ వ్యక్తి ఉన్నాడు. తర్వాత రోజర్ ఫెదరర్, తర్వాత పిటే సంప్రాస్ అండ్ రే ఎమర్సన్. సో దీనివల్ల మనకు కొంచెం టెన్నిస్ పైన మనకు అవగాహన వస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఓకే.